మంచోళ్ళలాగా కనబడాలి. కానీ ఆమె అట్లా కాదు. కోపం వచ్చినా ముఖం మీదనే, సంతోషం వచ్చినా ముఖం మీదనే. ఎందుకంటే ఆమె కపటం లేని వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా చాలా బాధలు పడుతూ మమ్మల్ని సాధింది. మరి ఇంట్లో తన పిల్లలందరి మీద ఆమెకు ప్రేమ ఉంది. ఆమె అందరినీ ప్రేమించేది, ఆడపిల్లని ఎక్కువగా ప్రేమించేది. అయితే ఆమె మరి పిలువబట్టము మరి మాకు, మా కుటుంబానికి చాలా లోటు. ఎందుకంటే ఆమె ఉంటే మాకు ఒక ధైర్యం ఉండేది. అయితే సంతోషం ఏంటంటే ఆమె ప్రభువులో చనిపోయింది. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. ఎందుకంటే మనుషులందరూ కూడా ఈ లోకపు జీవనమే శాశ్వతం అనుకుంటారు. కానీ ఈ లోకంలో మనకు రేపు పొద్దుటిదా గ్యారంటీ లేదు, ఇంకో గంటదా గ్యారంటీ లేదు. ఎక్కడి నుంచి వచ్చాము, ఎన్ని రోజులు జీవిస్తాము, ఎక్కడికి వెళ్దామనే గురి లేకుండా లోకంలో ఉన్న మనుషులందరూ కూడా జీవిస్తున్నారు. అయితే ఆమె ప్రార్థన ఏంటంటే మా కుటుంబంలో ఉన్న అందరూ రక్షింపబడాలనే ఆమె ప్రార్థన. అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ లోకం విడిచిపెట్టిన వాని అంత దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఎవరు కూడా ఉండడు. ఈ లోకంలో నేను చెప్పేది ఏంటంటే 1000 కోట్లు సంపాదించినా, 1000 సంవత్సరాలు బతికినా ప్రభువు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, రక్షణ లేకుండా చనిపోయిన వ్యక్తుల జీవితాలు వ్యర్థము. అయితే నా అతిశయం ఏంటంటే ప్రభువు నన్ను దర్శించటము నా ధన్యతగా భావిస్తున్నా. ప్రభువు నన్ను రక్షించటము నా ధన్యత. నేను యేసు ప్రభువుని ఎరగటమే ధన్యత. మరి నాలో కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి. నా సాక్ష్యం కూడా కొంత చెడిపోయింది. నేను కూడా కొన్ని పొరపాట్లు చేశాను, తద్వారా దేవుని నామం దూషింపబడుతూ ఉంది. అయినా కూడా ప్రభువు నన్ను కనికరిస్తున్నాడు. ఏమండి, ఎందుకంటే దేవుడు మనమేం ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తాం. యేసు ప్రభు యొక్క మనసు ఏంటంటే ద్వేషించిన వాళ్ళని ప్రేమించేది ఆయన మనసు. ఆయన శిష్యులతో కూడా యేసు ప్రభు ఏమంటాడు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే కాదు ద్వేషించే వాళ్ళని ప్రేమించమంటాడు. అయితే ప్రేమగల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ లోకంలో ఉన్న మనుషులందరి కొరకు రక్తం కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, సమాధి నుంచి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. ప్రపంచం పుట్టింది మొదలుకొని ఇప్పటికీ ఎప్పటికీ యేసే దేవుడు, ఆయనే రక్షకుడు. ఆయనను నమ్ముకుంటేనే మానవుని జీవితానికి అర్థము పరమార్థము. యేసు లేకుండా నువ్వు ఆఫీసర్ అయినా, కలెక్టర్ అయినా, మినిస్టర్ అయినా వ్యర్థం అనేది నా యొక్క ఉద్దేశము. ఇక్కడ చాలామంది ప్రభువుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, ప్రభు సేవకులు ఉన్నారు. మరి ఖమ్మం నుండి మా ప్రియ సహోదరుడు డానియల్ బోడా గారు వచ్చారు. వారు ఇంతకుముందు పరిచయం కానీ డీప్గా ఈ మధ్యనే పరిచయం అయినారు. ఇక్కడ ఉన్న చాలామంది అన్ని కులాలు, యేసు ప్రభు కులం లేదు, మతం లేదు. ఈ కులాలు మతాలు అనేవి మనుషులు పెట్టుకున్నాయి. దేవుడు అందరికి కూడా అవే కళ్ళు, అవే పళ్ళు, అవే చెవులు ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉన్నది మనకందరికీ తెలుసు, దేవుడు మనుషులను యథార్థముగా సృజించను కానీ కాలగమనములో మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఈ కులాలని, మతాలని, ప్రాంతీయ భేదాలని, నా దేవుడని, నీ దేవుడని, ఏమండి నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా దౌర్భాగ్యకరమైన దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నారు. మానవుని యొక్క దౌర్భాగ్యం ఏంటంటే నిజమైన దేవుణ్ణి విసర్జించటము, తెలుసుకోకపోవటము, అంగీకరించకపోవటము, పాపక్షమాపణ పొందకపోవటము, నూతన జన్మ అనుభవం కలిగి లేకుండా ఉండటము, నిత్య జీవానికి వారసులు కాకుండా దౌర్భాగ్యకరమైన జీవితం జీవించటమే మానవునికి దౌర్భాగ్యం. అయితే అదృష్టం ఏంటంటే ప్రభువుని ఎరిగిన వాళ్ళు అదృష్టవంతులు, ఆయనలో జీవించే వాళ్ళు అదృష్టవంతులు, నిత్య జీవానికి వారసులైన వారు అదృష్టవంతులు. నేను నా తల్లి విషయమై నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఆమె ప్రభువుని ఎరిగింది, పాపక్షమాపణ పొందింది, ప్రభువులో చనిపోయింది. నేను ఒకరోజు నా తల్లిని చూస్తా. మరి మా యొక్క రక్త సంబంధికులందరూ కూడా ఆమెను చూడాలంటే ప్రభు వాళ్ళలో ఉండాలి. ప్రభువు లేకుంటే మీరు వాళ్ళని చూడలేరు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మరి బైబిల్ నేను 32 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. బంజారాల అసలైన దేవుడు యేసు ప్రభువే. సరే, ఈ విషయాలన్నీ నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నాకు ఇప్పుడు సమయం ఇది కాదు, సమయం ఎక్కువైంది. కాబట్టి నా హృదయంలో ఉన్న వేదన, బాధ
మరి ప్రభు పలికిస్తా ఉన్నాడు. ఇది నా రక్త సంబంధికులందరూ గ్రహించి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, మరి మా అమ్మ పరలోకానికి పోయింది, నేను కూడా వెళ్తా, పక్కా వెళ్తా. ఒక ఆయన ఉండేవాడు కెతావత్, ఆయన పేరు తాతానాయక్, రండి. ఆయన మా బావగారి వాళ్ళ చిన్న ఆయన పెద్ద ఆయన అవుతాడు. ఆయన చెప్పేవాడు, నిశ్చయంగా నేను పరలోకానికి పోతా, నా చెప్పులు కూడా పరలోకానికి పోతాయని చెప్పేవాడు. ఎందుకంటే పరలోకం ఉంది, నరకం ఉంది, ప్రభువుని తెలుసుకోకుండా నరకం తప్పదు అని ఆయన చెప్తుండేవాడు. నేను కూడా అదే చెప్తున్నా. మీరు ఎంత గొప్ప జీవితం జీవించినా, ఎంత లగ్జరీ జీవితం జీవించినా, ఈ లోకంలో ఎంత నీతిమంతులు, ఎంత గొప్ప వాళ్ళని అనిపించుకున్నా, ప్రభు లేకుంటే జీవితం వ్యర్థం. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన నా తల్లి ధన్యురాలు, నేను ధన్యుణ్ణి. ఇంకా ఎవరైనా ప్రభువుని ఎరకుంటే ప్రభువుని తెలుసుకోవాలని, నిత్య జీవానికి వారసులు కావాలని కోరుతున్నాను. మరి మా యొక్క ఈ ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ నుంచి కొంతమంది దైవజనులు వచ్చారు. తిమోతి గారు, మరి సహోదరుడు శాలెం, ఈ విధంగా పాస్టర్ జకరియా గారు తిరుపతి నుంచి, మరి ఫిలిప్ గారు, మరి హైదరాబాద్ నుంచి ఇంకా సామ్యుల్ అన్న, మరి అబ్రాహ్మణ, మరి శ్రీనివాస్ నగర్ ఆనంద్ బ్రదర్ ఆనంద్ పాస్టర్ గారు, ఆయన మరి మా అమ్మగారిని బాగా ప్రేమించేది, ఆమె కూడా ఆయన్ని బాగా అభిమానించేది. నేను ఒక 3-4 ఏదైనా విట్నెస్ ఇవ్వడానికి సమయం ఇద్దామని అనుకున్నాను. సమయం ఎక్కువైంది కాబట్టి ఇక నేను ఆ పని చేయలేకపోయినా, నన్ను క్షమించాలి. అయితే మరి నా తల్లి ధన్యురాలు ప్రభులో నిద్రించింది. నేను కూడా అంతవరకు ప్రభులో ఉండి ప్రభులో నిద్రిస్తే అదృష్టవంతుడిని, ప్రభు లేకుండా పోతే దురదృష్టవంతుడిని. కాబట్టి మరి మీరందరూ వచ్చినందుకు మరి మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కుటుంబంలో ఉన్న మా రక్త సంబంధికుల యొక్క మరి వారి రక్షణ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చివరి ప్రార్థన చేసుకుంటాము.